హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం 15,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఏ ఫోన్ కొనాలో చూద్దాం అనమాట. సో ఎవరికి ఏ ఫోన్ సెట్ అవుతుంది, ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలి, ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే మాట్లాడతాను. సో 15,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఏంటంటే చాలా ఫోన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. కాకపోతే అన్నీ మనం కొనదగ్గ మొబైల్స్ అయితే లేవు ఆ ప్రైస్ బ్రాకెట్లో. సో ఈ రోజు వీడియోలో మీకు పర్టికులర్గా 4 మొబైల్స్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. 15,000 రూపీస్ లోపు ఇవి ఒక బెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఈ 4 ఫోన్స్ అయితే మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇవి మాత్రమే పిక్ చేయండి, ఇవి మాత్రమే కొనండి, మీ మనీ అయితే సేవ్ అవుతాయి. సో ఏవైతే కొనకూడదో ఆ ఫోన్స్ గురించి నేనైతే వీడియో లాస్ట్లో అయితే మాట్లాడతాను. ముందైతే మనం 15,000 రూపీస్ లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. సో ఇప్పుడు చెప్పబోయే ఈ ఫోన్స్ అన్ని యాక్చువల్ ప్రైస్ మీకు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకొని దాని మీద ఉన్న కూపన్ డిస్కౌంట్స్ అన్ని మీకు కలిపి చెప్తున్నాను, రెగ్యులర్ ప్రైజెస్ చెప్పట్లేదు. సో ప్రతి ఒక్క దాని మీద ఏదో ఒక కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కార్డు ఉంటే మీకు ఆఫర్ అయితే వస్తుంది, లేకపోతే మీరు రెగ్యులర్ ప్రైస్కి అయితే కొనాల్సి వస్తుంది అనమాట. సో ఆఫర్స్ని అలాగే అండ్ ఏదైతే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయో వాటిని అలాగే కూపన్స్ అన్నింటిని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. నేను 2 months బ్యాక్ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో ప్రతి 2 months కోసం అయితే మార్కెట్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఒక నెక్స్ట్ మళ్ళీ 2 months వరకు అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేది iQOO Z9X. సో ఈ ఫోన్లో మీకు 6.72 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 44 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ చూసుకున్న మనకి 15,000 రూపీస్ దాకా అయితే ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్ అలాగే దీని మీద ఒక కూపన్ కూడా అయితే ఉందన్నమాట 500 రూపీస్ది. సో మొత్తం మనకి డిస్కౌంట్స్ అన్ని కలిపితే మనకి 12,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఇదే ప్రైస్ 12,000 రూపీస్కి మీకు ఇంకొక ఫోన్ కూడా అవైలబుల్గా ఉంది, పోకో X6 Neo అని చెప్పేసి. ఈ ఫోన్లో మనకి 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. MediaTek Dimensity 6080 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫోన్ కూడా మీకు అరౌండ్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని 12,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. 12,000 నుంచి 13,000 రూపాయల లోపు అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ మీద 13,000 మాత్రమే ఉంది, మీరు ఇంకా ఎక్కువ డబ్బులు యాడ్ చేసుకోలేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒక ఫోన్ తీసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం పోకో X6 Neo ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మీకు iQOO Z9Xతో కంపేర్ చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది బాగుంటుంది. ఎందుకంటే మీకు డిస్ప్లే క్వాలిటీ మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 15,000 రూపీస్ లోపు AMOLED డిస్ప్లేతో వచ్చే ఫోన్ పోకో X6 Neo బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. అంటే iQOO Z9Xతో కంపేర్ చేసుకున్న డీటెయిల్స్ మీకు కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది అనమాట, ఎందుకంటే మీకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది కాబట్టి. సో డీటెయిల్స్ కూడా చాలా బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. iQOOలో ఏంటంటే మీకు బ్యాటరీ ఒకటి మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకవేళ మీకు బ్యాటరీ కోసమే అనుకుంటే మాత్రం మీరు iQOO ఫోన్ తీసుకోవచ్చు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రౌండర్ అయితే మాత్రం పోకో X6 Neo మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. 13,000 రూపాయలకి. మీకు మోటో నుంచి పర్టికులర్గా ఫోన్ కావాలనుకుంటే మోటో G64 అయితే ఉందన్నమాట. సో ఈ ఫోన్ మీకు ఎలా అంటే క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అడ్వాంటేజ్ బ్లోట్వేర్ కానీ అన్వాంటెడ్ యాప్స్ కానీ ఏమి ఉండవు. UI అనేది చాలా క్లీన్గా అయితే ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ ఫోన్లో ఉండవు. ఈ ఫోన్లో మీకు 6.5 inch 120Hz IPS LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఈ ఫోన్లో మీకు AMOLED డిస్ప్లే అయితే ఉండదు, IPS LCD డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 7025 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 30 watts సపోర్ట్ చేస్తుంది. అందులో మీకు Dolby Atmos అయితే ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, NFC ఉంటుంది. 15,000 రూపీస్ లోపు మిగతా ఏ ఫోన్స్ లేని కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీ ఫోన్ చూడడానికి అయితే ఉంటాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అని చెప్పొచ్చు. ఇది మీకు కరెక్ట్గా 15,000కే వస్తుంది. ఈ ఫోన్ మీద ఎటువంటి ఆఫర్స్ కానీ ఏం లేవు. ఒకవేళ ఈ ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే మీరు ఆఫర్స్లో 13,000కి 12,000కి వచ్చిన మాత్రమే కన్సిడర్ చేయండి. అంతేగాని 15,000కి ఈ ఫోన్ అంత వర్త్ అయితే కాదు. నేను చెప్పినట్టుగా 13,000 దగ్గర మీకు పోకో X6 Neo బాగుంటుంది అనమాట, మోటో G64 5G కన్నా. కానీ ఒకవేళ మీకు మోటో నుంచి పక్కా ఒక ఫోన్ కావాలనుకుంటే మాత్రమే ఈ ఫోన్ తీసుకోండి, అదర్వైజ్ మీరు ఈ ఫోన్ స్కిప్ చేయండి. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు ఏమనుకోకండి. సో ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నా ఛానల్ నుంచి మీకు హెల్ప్ అయింది, నా వీడియోస్ మీకు నచ్చితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆప్షన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కూడా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మొబైల్స్లో మీరు ఒక మొబైల్ మీరు కొనాలనుకుంటే కింద వాటికి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ నేను ఇచ్చాను అనమాట డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరు కొనడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అఫిలియేట్ లింక్స్ యూస్ చేసి మొబైల్స్ కొంటే మన ఛానల్కి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో నేను ఛానల్ డెవలప్ చేయాలనుకుంటే ఆ రెవెన్యూ మనకైతే హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే కింద నేను వాటికి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ అయితే ఇచ్చాను, మర్చిపోకుండా నాకు కొంచెం మీరు కొనడానికి ట్రై చేయండి. అండ్ ఈ లిస్ట్లో లాస్ట్ ఫోన్ వచ్చరికి రియల్మీ నార్జో 70 టర్బో అనమాట. కొంచెం ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 15,000 రూపీస్ లోపు ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చరికి 18,000 అలా అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు 6GB 128GB మోడల్ మీకు 15,000 రూపాయల లోపైతే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి అమెజాన్లో ఏదో ఒక ఆఫర్ అయితే నడుస్తూనే ఉంది. దీని మీద అయితే ఏదో ఒక కూపన్ కానీ కార్డ్ కానీ ఏదో ఒక డిస్కౌంట్ వస్తూనే ఉంది. ఈ ఫోన్ ఎప్పుడు చూసినా మీకు ఆఫర్లోనే ఉంటుంది.
సో ఈ ఫోన్లో మీకు 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుందన్నమాట. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్తో వస్తుంది. సో ఎనర్జీ అంటే ఈ ఫోన్ కొంచెం ఆప్టిమైజ్ చేశారనమాట. సో 15,000 రూపాయల లోపు ప్రజెంట్ ఉన్న ఫోన్స్లో ఈ ఒక్క ఫోన్లో మీకు BGM 90 FPS హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో పర్టికులర్గా ఈ ఫోన్ కోసం అయితే ఆ ప్రాసెస్ డిజైన్ చేస్తారు అండ్ క్లాక్ స్పీడ్ కొంచెం పెంచి ఈ ఫోన్ తీసుకొచ్చారనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, అలాగే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్కి అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క ఫోన్ స్పెక్స్ అనేవి ఇది అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ మీకు కరెక్ట్గా 15,400 ఆ ప్రైజ్ రేంజ్లో వస్తుంది అనమాట. సో యాక్చువల్ దీని ప్రైస్ వచ్చి 18,000 అనమాట. సో కాకపోతే ఏదో ఒక కార్డ్ ఆఫర్ కానీ కూపన్ కానీ ప్రతి ఒక్కటి దీని మీద అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంది కాబట్టి ఈ ఫోన్ మీకు బెస్ట్ చాయిస్ అనమాట. నన్ను అడిగితే 15,000 రూపాయల లోపు మిగతా ఈ ఫోన్స్ అన్ని తీసుకునే బదులు మీ దగ్గర కొంచెం మనీ ఉంటే యాడ్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకొని మీరు Realme Narzo 7 టర్బో తీసుకోండి. ఇది ఒక బెస్ట్ ఫోన్ అనమాట. కెమెరాస్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ మీకు టిక్ చేస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 13,000 అయితే Poco X6 Neo, మోటో నుంచి ఫోన్ కావాలనుకుంటే Moto G64 5G, ఇంకా మీ దగ్గర డబ్బులు ఉండి యాడ్ చేసుకోగలిగితే ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే 15,000 రూపీస్ లోపు Realme Narzo 7 టర్బో మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇవి మనం ఈ లిస్ట్లో 15,000 రూపాయల లోపు మనం కొనాల్సిన ఫోన్స్. సో ఇప్పుడు మనం ఏ ఫోన్ అయితే మనం కొనకూడదు అని 15,000 రూపాయల లోపు మిగతా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో కొనకూడని ఫోన్స్ వచ్చేసరికి Realme Narzo 70 అలాగే Realme P1. సో ఈ రెండు ఫోన్స్ మీకు బ్రాండ్స్ అంటే పేర్లు వేరు కానీ లోపల ఇంటర్నల్ స్పెక్స్ కానీ మొత్తం ఒకటే అనమాట. సో ఈ రెండు ఫోన్స్ స్కిప్ చేయండి. అలాగే అక్కడ మీకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M34 ఉంది. ఇంతకుముందు నేను ఈ ఫోన్ మీకు తీసుకోమని రికమెండ్ చేశాను, కాకపోతే ఇప్పుడు మీకు అక్కడ M35 వచ్చింది. దీనికన్నా బెటర్ ఫోన్స్ ఇంకా మీకు ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్ కూడా వచ్చి చాలా రోజు అవుతుంది, అందుకే ఆ ఫోన్ స్కిప్ చేయండి. అవాయిడ్ చేసిన ఫోన్ వచ్చేసరికి CMF ఫోన్ అనమాట. సో ఈ ఫోన్ మీకు ప్రాక్టికల్గా యూజ్ చేయడానికి అంత బాగోదు అనమాట. సో ఈ మనం కొనేదే బడ్జెట్లో 15,000 రూపాయల లోపు, మళ్ళీ ఫోన్ కొని మళ్ళీ ఎక్స్ట్రాగా మీకు 2,500 పెట్టి మీరు గ్యాన్ చార్జర్ అయితే కొనాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ఇంకా దీని బడ్జెట్ మనం వేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే 17,000 దాటుతుంది అనమాట. సో మన బడ్జెట్ 15,000 రూపాయలు కాబట్టి ఈ ఫోన్ మీరు స్కిప్ చేసేయండి. సో నేను చెప్పినట్టు Realme P1, Narzo 70 అలాగే సామ్సంగ్ M34, CMF ఫోన్, ఈ 4 ఫోన్స్ స్కిప్ చేయండి. అలాగే మీ బడ్జెట్ 13,000 అయితే Poco X6 Neo తీసుకోండి. 15,000 దగ్గర కొంచెం మనీ యాడ్ చేసుకొని Realme Narzo 7 టర్బో తీసుకోండి. ఈ Moto G64 కూడా స్కిప్ చేయండి ఒకవేళ వీలైతే. సో ఇదనమాట 15,000 రూపాయల సెగ్మెంట్లో మనం ఏ ఫోన్ తీసుకోవాలి ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు ఎంతోకొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ షేర్ చేయండి అనమాట. సో ఎవరైనా 15,000 రూపాయల లోపు ఒక ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోతో హెల్ప్ అవుతుంది అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ క్వాలిటీ కంటెంట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అండ్